ఇదేరా నీ కుటీరం? ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ కుండ్రా, నాకు ఇది చాలు. నీకొక్కడికే కాదురా కదా అని నీకు నాకు కలిపి తీసుకున్నా నీకు అది. అదేమిట్రా నువ్వు ఇక్కడికి వచ్చేస్తావా? నీకేం కర్మరా, లంకంత కొంపుంది కదా. లంకంత కొంపలు ఆవగించంత మనశ్శాంతి కూడా లేకుండా పోయిందిరా నాకు. ఒకవైపు గుర్రం గొడవ, ఇంకోవైపు గుర్రం గురించి మా నాన్న చేసే గొడవ. చచ్చిపోతున్నాను రా. సాయంత్రం సామాన్లు తెచ్చుకుని నేను కూడా ఇక్కడే సెటిల్ అయిపోతాను. నువ్వు త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్దాం. పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్కి వెళ్దాం పద. అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. 4 రోజులు వచ్చుకోరా, నడక అలవాటవుతుంది. ఏ మోహన్, పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే ఈ నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్కి నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్? కమాన్. ఓరి నాయనో, అది వద్దురా నాయన. పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఇలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు వద్దు. దానికంటే మామూలు నడకనయం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా.